హైదరాబాద్ శివార్ కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు డ్రగ్స్ వినియోగించడమే కాకుండా కొన్నిసార్లు ఈ పార్టీలకు యువతుల్ని ఆహ్వానిస్తున్నట్టు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రధానంగా వారాంతాల్లో ఈ పార్టీలు ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు తేలింది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అబ్కారీ శాఖ అధికారులు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అప్పికట్ల అశోక్ నాయుడు ఈ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని స్నేహితులను పార్టీలకు పిలుస్తున్నట్టు తేలింది. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతుల్ని సైతం ఆహ్వానిస్తున్నాడు. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన ఒక కారుకి ఎంపీ స్టిక్కర్ ఉంది. ఇది అశోక్ నాయుడుదని అధికారులు గుర్తించారు. ఈ కారు అప్పికట్ల పాములు అని రిజిస్టర్ అయి ఉంది. అబ్కారీ అధికారులు స్టిక్కర్ గురించి ఆరాధీగా నకిలీదని తేలింది. టోల్గేట్ల వద్ద రుసుమును తప్పించుకోవడానికి దీన్ని కారు అతికించినట్టు చెప్తున్నారు. ఇంతకంటే డ్రామా ఇంకేముండదు. ఇదే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండుంటే లేదా వైసీపీకి సంబంధించిన ఎంపీ పేరేదన్నా అయ్యి ఉంటే ఈ పార్టీకి ఆ ఎంపీకి వీళ్ళకి డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయి. ఆ ఎంపీనే డ్రగ్స్కు సూత్రధారి. అప్పుడు కనుక జగన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, విజయసాయిరెడ్డి వీళ్ళు అక్కడెళ్ళి మాట్లాడొస్తాడు, మధ్యలో మిథున్ రెడ్డి తీసుకుంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ల ద్వారా అమ్మిస్తాడని చెప్పి పెద్ద కథనం ఓ మ్యాప్ కూడా గీసి రాశారు కదా, అట్లా చెప్తారు. ఇక్కడ మంది కాకపోయేటప్పుడు మనోళ్ళు అయ్యేటప్పటికి రూట్ మారిపోయింది. అసలు విషయం ఏంటంటే టోల్ గేట్లలో ఎంపీ స్టిక్కర్ ఉంటే ఎవ్వడు ఏమీ వదిలిపెట్టడం. ఎంపీ స్టిక్కర్కి ఎంపీ ఉండి తీరాలి. ఎంపీ లేకుండా ఎంపీ స్టిక్కర్ ఉన్నంత మాత్రాన టోల్ గేట్లు ఎవడో వదిలిపెట్టడం. అంటే వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. నిజంగా కూర్చోబెట్టి తాట తీస్తేనో లేకపోతే నిలదీస్తేనో అదేంటి ఇంకోటి స్టిక్కర్ దొంగ తయారు చేసిస్తే చేసినోడిని లోపలేయాలి. తయారు చేసినోడిని వీళ్ళు చేయించినందుకు కేసు పెట్టాలి. అదేం లేకుండా పైన హషప్ చేస్తున్నారు.